తప్పుడు రాతలు రాయించడం, మైండ్ గేమ్ ఆడటం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. వాటిని మానాలని తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే నానిని రూరల్ మండల లింగేశ్వర్ నగర్, సాయినగర్, కేసీపేట, అవిలాల, బ్రాహ్మణపట్టు, పద్మావతిపురం పంచాయతీల సర్పంచుల మధ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పంచాయతీల సమస్యలను తెలియజేసి విషయం విదితమే. ఇది జరిగిన కొంతసేపటికే అపరిచితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎనలేని ప్రేమ చూపుతూ ఇంటికి పిలవడం, వారి ద్వారా బురద జల్లే ప్రయత్నం చేయడం, దానిని చెవిరెడ్డి అనుకూల మీడియాలో అవాకు చెవాకులు రాయడంపై ఆదివారం తిరుపతి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా సర్పంచ్కుండే అధికారాలను కానీ మీరు కానీ వ్యతిరేకించి సర్పంచుల విధులకు మీరు ఆటంకం కలిగించేటట్టుగా ఉంటే మేము ఒప్పుకోము అని చెప్పి నిన్న ఒక ప్రకటన చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, అయా 2019 నుంచి అప్ టు డేట్ 2024 వరకు సర్పంచులకు వచ్చిన ఏ ఆదాయమైనా సరే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది ఫైనాన్స్ ఆదాయమైనా సరే, ఏదైనా సరే ఏ ఆదాయాన్ని కానీ మీరు వదలకుండా గవర్నమెంట్ మీ దీనికి వాడుకున్నారు. సర్పంచులకు వచ్చే డబ్బు అంతా మండలాల డబ్బు వాడేశారు, జడ్పీ డబ్బు వాడేసినారు. స్థానిక సపరిపాలన అనేసి 72 రాజ్యాంగ సవరణ ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వాలకి ఎటువంటి 2019 నుంచి 2024 వరకు వాళ్ళ అధికారాలు మీరు హరించినారు. మీరు ఎట్టుందంటే ఇప్పుడు మీరు చెప్పడం అసలు నిజంగా కూడా అసహ్యం కలిగిస్తూ ఉంది. ఎన్నికైన సర్పంచులకి ఎవ్వరికి కానీ ఎటువంటి అధికారం లేకుండా చేశారు. నిన్న పద్మావతిపురం జడ్పీ హై స్కూల్ దగ్గరికి పోతే, పేరెంట్స్ కమిటీ దగ్గరికి పోతే సర్పంచ్ అడుగుతా ఉంది ఏమనేసి, ఒక ట్యాప్ కనెక్షన్ ఉంటే ఎమ్మెల్యేని అడుగుతా ఉంది ఏమని, స్థానిక సర్పంచ్ ఏమడుతుంది, ఒక ట్యాప్ వేసుకునేదానికి మాకు 2019 నుంచి 2024 వరకు మాకు ఎటువంటి నిధులు లేవు అని ఆయన చెప్తా ఉంటే మాకు సిగ్గేస్తా ఉంది. నువ్వు ఈ రోజు ఏం చెప్తావు, అయ్యా సర్పంచుల అధికారాలంతా ఎమ్మెల్యే సెక్రటరీ ద్వారా బెదిరించి వాళ్ళు ఎటువంటి పని చేయనీయకుండా ఇచ్చేస్తానని. నువ్వు ఒక్క సర్పంచ్ అయినా సరే మేము బెదిరించినట్టు చెప్పించగలవా? మీ సర్పంచులు మా దగ్గరికి రావడం ఏంది? మేమేమన్నా వాళ్ళని అయ్యా మా పార్టీలోకి మారండి ఏదైనా ఇచ్చేసిన వాళ్ళని మేమేమి ఇబ్బంది అనడం లేదు. వాళ్ళు ఏరంటే ఒక డెమోక్రటిక్ గా ఎవరన్నా ఉన్నా సరే ఒక కాల్ వచ్చి కలుసుకొని, గౌరవంగా హానర్ కాల్ వచ్చి కలుసుకొని ఎమ్మెల్యేకి ఒక పుష్పగుచ్చాన్ని అవి ఇచ్చేసి వెళ్ళినారు. వాళ్ళ గురించి మేము తప్పుగా మాట్లాడడం లే. నువ్వేదో ఉలిక్కి పడిపోయి నువ్వు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టాయా, మేము భోజనం పెడితే మేమేమి ఇబ్బంది పెట్టడంలా, వాళ్ళు భోజనం పెట్టే నువ్వు పెట్టినామంటే మాకు కూడా సంతోషమే. ఎందుకంటే ఎవరికైనా కూడా సరే కనీసం మా దగ్గరికి వచ్చిన దానివల్ల నువ్వు ఇన్ని రోజులకి ఆ సర్పంచులన్నా గుర్తించిన దానికి మాకు సంతోషంగా ఉంది. వివరంగా చెప్పాలంటే నువ్వు అసలు నిజంగా కూడా ఎన్నికైన సర్పంచుల గురించి సర్పంచులకు ఆటంకం కలిగిస్తారనేసి నువ్వు ఎట్ట చేసినావు అందరికీ తెలుసు. ఈ 10 ఏళ్ళు 5 ఏళ్ళు మొదటి వదిలే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు. నువ్వు అధికారంలో ఉండి అప్పటి ముఖ్యమంత్రికి నిజంగా దగ్గర సహాయకుడిగా మొత్తం టోటల్గా అన్నీ నువ్వే చూసుకుంటా ఉన్నావు. ఎక్కడా కూడా సర్పంచులకు ఏమాత్రం విలువ ఇచ్చినావు అని అందరికీ తెలుసు. తొడా రోడ్స్ అన్నీ కూడా నువ్వు చెప్పిన కాంట్రాక్టులు తప్పితే టోటల్గా కాన్స్టిట్యున్సీ అంతా కూడా తొడా రోడ్లు వేసినా అని చెప్పేసి చెప్పుకుంటాడు కదా, అవి కూడా నీకు సంబంధించిన కాంట్రాక్ట్ తప్పితే ఇంకెవ్వరికి ఇవ్వాలా. నువ్వు ఏ సర్పంచులకైనా కూడా సరే నువ్వు ఇచ్చేసిన వారు నీ కొడుకు పేరు మీదనే అన్నీ ఇచ్చేసుకున్నారు. మీరు ఈరోజు సర్పంచులు సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలకు ఆటంకం కలిగిస్తే నేను ఒప్పుకోను అది ఎందుకని నీ బాధ నాకైతే అర్థం కాలేదు. 5 ఏళ్ళు నువ్వు అసలు 6 నెలలు కాదు ఓపిక పట్టలేకున్నాడు. నాని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆ మరుసటి రోజు నుంచే ఏదో ఒకటి ఆటంకం చేసేలా ఈదులో మొన్న ఎప్పుడో పాకాల్లో ఫ్లెక్సీల్లో కూడా ఏదో ఒకటి యాడో సినిమా రిలీజ్ అయితే ఏంది ఈ బాధ, అక్కడ కూడా పాపం తెలుగుదేశం ఏదో విధంగా ఎమ్మెల్యేని ఇచ్చేయాలనేసి ఎంతెంతో ప్రశ్న పట్టించాలని చూస్తున్నాడు. అయ్యా మాకు తెలుసు. ఎన్నికైనప్పటి నుంచి నాని గారు వరుసగా కూడా సరే ఏ సర్పంచ్కైనా కూడా సరే నువ్వు అడిగితే మొన్న మండల మీటింగ్లో కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే మీకు అడిగిన ఏ ఉపాధి హామీ నిధుల్లో కానీ ఎక్కడైనా కూడా సరే సర్పంచ్లకి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడ ఎవరు రూలింగ్స్ ఉన్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు ఎవరు లేరు. ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది మీ వాళ్ళే. మా వాళ్ళు ఒకరా ఉన్నారు. మేము ఎక్కడా కానీ ఎవరికి కానీ ఏడన్నా కూడా ఏ సర్పంచ్కైనా విధులకు ఆటంకం కల్పించినట్టుగా నిరూపిస్తే మేము అప్పుడు ఒప్పుకుంటాం. అయా నిజంగా కూడా భాస్కర్ రెడ్డి చెప్పింది ఇవన్నీ నువ్వు ఎట్ట చేస్తావు అంటే, మామూలుగా సూది ఉంటుంది కదా, సూది బెజ్జం, దాన్ని దారం ఎక్కిస్తారు. ఈయనటువంటి ఏనుగుని ఎక్కించాలని ట్రై చేస్తున్నాడు సూది బెజ్జంలోకి. 5 ఏళ్ళు నీకు అధికారాన్ని నీ బుద్ధయ్యా స్వామి, నువ్వు 10 ఏళ్ళు నువ్వు చేసినావు చాలు ఇంకా అని వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశం ఇచ్చిందని నువ్వు ఓపిక పట్టలేకుండా ఉండవు.
ఎంతసేపు సరే ఏదో చిన్న అవకాశం దొరికినప్పుడు సరే ఎమ్మెల్యేని భ్రష్టు పట్టించాలి, ఏదో విధంగా అందరినీ రెచ్చగొడుతున్నావు. కొంత ఎంపీటీసీలని సర్పంచ్ని ఎవరైనా కూడా సరే వాళ్ళు ఉండేవాళ్ళకి మీ అధికారాలు పోయేస్తున్నాడు. ఇన్ని రోజులకి మీకు సర్పంచ్లు గుర్తుకొచ్చినారా? 5 ఏళ్ళు నువ్వు సర్పంచ్ని పిలిచి కూడా మాట్లాడలేదు కదా. ఎవరైనా సరే అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళు వినకపోతే బయటకు ఒక మెసేజ్ పెడతారు, వినకపోతే సరిగా స్పందించలేదు, అధికారులతో సరిగా మాట్లాడలేదు, నాయకులతో సరిగా మాట్లాడితే ఇమీడియట్గా పిలుచుకొని డైనింగ్ టేబుల్ రాజకీయాలు. గతంలో ఎప్పుడూ లేదు ఇట్లాంటివి. మీరు డైనింగ్ టేబుల్ పెట్టచ్చు, అది మీ మంచి ఆలోచన, అందరినీ గుర్తించడం. కానీ గతంలో లేని కొత్తగా ఆ సర్పంచుల్ని ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మీ విధులకు ఎక్కడైనా ఆటంకం కలిగించినారా? మీకు ఎక్కడైనా మీ యొక్క పంచాయతీ అభివృద్ధికి సహకరించలేదా? నిన్న మీకు మీరే ఇక్కడ బుక్కేలు ఎత్తుకుని రావడం ఏంటి? మేము పోయి అక్కడ నిలదీసినాము. ఈరోజు పత్రికల్లో రావడం, ఆ పత్రికా ప్రకటన సర్పంచులుగా మీరు ఇచ్చినారా, లేకపోతే మీతో ఫోటో దిగి వేరే ఎవరైనా డ్రాప్ చేసి ఇచ్చినారా? రేపు ఇంకో పత్రికా ప్రకటన కూడా మీ ద్వారానే మీరు ఇచ్చినట్టు ఇవ్వచ్చు, ఇంకో ఊరిలో కూడా విమర్శించినట్టు ఇవ్వచ్చు, ఇస్తారు కూడా. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా నిన్న కలిసింది గౌరవపూర్వకంగా కలిసినారు. రాజకీయ అంశాలు లేవు, భవిష్యత్తులో కూడా సర్పంచులతో రాజకీయ విషయాలు ఉండవు, అవసరం లేదు కూడా. కానీ సర్పంచులుగా గౌరవం అనేది స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి గౌరవం లేక ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ పార్టీ సమాచారాలు. కానీ సర్పంచులు నేను అడగడం, మీకు మీరే రావడం ఏంది? మళ్ళీ మీకు మీరే పత్రికా నోటు మీరు ఇచ్చినారా, ఇంకొకరిని ఇప్పించినారా? భవిష్యత్తులో ఇంకా వేరే విధంగా కూడా పోతాయి. కాబట్టి మీ విజ్ఞత వదిలేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.